అతని పేరు మున్నా. అతనికి సుమారుగా 25 సంవత్సరాలు ఉండవచ్చు. అతనికి తన తాతగారు అంటే చాలా ఇష్టం. తన తాతగారు నివసించిన పాతకాలపు ఇంట్లో కొద్ది రోజులు ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే తన భార్యను తీసుకొని ఆ పాతకాలపు ఇంట్లోపలికి ప్రవేశిస్తాడు. అలా ఇద్దరూ సంతోషంగా ప్రవేశిస్తారు. కానీ నీలిమ ముఖంలో ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంది. ఇంటి లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల ఉన్న కిటికీలను తెరవగానే ఒక చల్లటి గాలి అయితే వీస్తుంది. ఆ గాలిలో మల్లెపూల వాసన అయితే వస్తుంది. సమయం రాత్రి అవుతుంది. అలా నీలిమ తన తలను దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. తన వెనక నల్లటి ఆకారంలో ఉన్న ఒక స్త్రీ అయితే జుట్టు విరబోసుకొని నిలుచుంటుంది. నీలిమ భయంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడే ఆ దుష్టశక్తి ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ లేని విధంగా నీలిమ గంభీరంగా, క్రూరంగా, తదేకంగా తింటూ ఉంటుంది. అది చూసి మున్నా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎప్పుడూ తన భార్య అలా ప్రవర్తించలేదు. అదే నీలిమలో ఆ దుష్టశక్తి ఆవహించినప్పుడు మొదటి మార్పు. అలా తింటూనే ఉంటుంది. అలా ఇద్దరూ భోజనం చేసిన తర్వాత కొద్ది సమయం తర్వాత వాళ్ళు ఇద్దరూ నిద్రపోతారు. అలా అర్ధరాత్రి 2 గంటలకి మెలకువ వచ్చి చూడగా మున్నా పక్కన అతని భార్య కనిపించదు. నీలిమ ఒక పాతకాలపు ఎర్రటి చీరని కట్టుకొని విపరీతమైన అలంకరణతో మున్నా ముందుకు వచ్చి నిద్ర లేపుతుంది. ఆమె స్పర్శ మంచులా చల్లగా ఉంటుంది. ఆమె కళ్ళల్లో విపరీతమైన వ్యామోహం కనిపిస్తుంది. అప్పుడే ఆవహించిన ఆ దెయ్యం తన కోరికను చెప్తుంది. ఈ శరీరం నాది. నీ భార్య ద్వారా ఈ శరీరంలో ఉండి నా కోరికలు తీర్చుకుంటాను అని చెప్తుంది. అప్పుడు మున్నా భయంతో ఒక్కసారిగా ఉలికి పడతాడు. తనకి ఏమి చేయాలో అర్థం కాదు. భయంతో తన భార్య మీద ఉన్న ప్రేమతో ఆ దెయ్యాన్ని వేడుకుంటాడు. దయచేసి నా భార్యను వదిలి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ దెయ్యం కోపంతో చాలా గట్టిగా అరుస్తుంది. తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ తన చుట్టూ గాలిలో వేగంగా తిరుగుతాయి. దృశ్యం చూసిన మున్నాకు నోట మాట రాదు. తన భార్యకి ఏమవుతుందో అని భయంగా ఉంటుంది. మున్నా భయంతో ఒక తెలిసిన తాంత్రికుడికి ఫోన్ చేస్తాడు. అతను రాగానే ఒక పెద్ద గాలివాన అయితే మొదలవుతుంది. ఇంట్లోకి ప్రవేశించిన ఆ తాంత్రికుడు నీలిమ పైన మంత్రించిన నీళ్లు చల్లుతాడు. ఆమె శరీరం నుండి నల్లటి పొగ రావడం మొదలవుతుంది. ఆ దెయ్యం కోపంతో తాంత్రికుడు పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. తాంత్రికుడు తన శక్తులతో చూస్తాడు. గతంలో ఒక నర్తకి అన్యాయంగా ప్రాణాలు విడుస్తుంది. కొంతమంది దుండగులు ఆమెను చంపేస్తారు. నీలిమని ఆవహించింది ఆమె అని తన భర్తకు వివరిస్తాడు. ఆ ఆత్మను వదిలించడానికి తాంత్రికుడు ఒక హోమాన్ని మొదలు పెడతాడు. అప్పుడే నీలిమ తనని తాను గాయపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకాల తన శక్తులతో ఆ హోమాన్ని పూర్తి చేస్తాడు. అలా హోమం పూర్తి అవ్వగానే నీలిమ శరీరం నుండి నల్లటి ఆకారం బయటికి వచ్చి అదృశ్యమవుతుంది. అలా ఆ దెయ్యం బారి నుండి బయటపడుతుంది. అలా తన భార్యను రక్షించుకొని ఇద్దరూ సంతోషంగా ఆ రోజుటి నుంచి జీవిస్తూ ఉంటారు. ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.